యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఎవరో కాదు, నన్ను పంపిన వ్యక్తి ఎవరో కాదు, యెహోవా కదా. ఆ యెహోవా ఎవరో కాదు, మనకి తండ్రి. తండ్రి తండ్రి దేవుడు 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 అని ఎప్పటివరకు మీరు అనుకుంటున్నారు. యేసు వచ్చిన తర్వాత ఒక కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఈ సమాజానికి. ఏంటి ఆ సమాజానికి? ఆయన ఎవరో అని మీరు అనుకుంటున్నారు కదా దేవుడని. ఎస్, దేవుడే. కానీ ఆయనకు మరొక క్యారెక్టర్ ఉంది, ఆయనకు మరొక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే ఆయన మనందరికీ తండ్రి. అంటే తండ్రిగా పరిచయం చేశాడు. యేసు ప్రభువారు ఒకవేళ తండ్రి కాకపోతే ఎందుకు ఇంత పెద్ద తప్పుడు పరిచయం మనకి చెయ్యాలి? ఆలోచించండి. ఆవేశపడొద్దు అప్పుడే, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. కథంతా విన్న తర్వాత కదండి మనం ఆలోచించాలి దేన్నైనా. ఊరికనే కథ ఇంకా ప్రారంభంలో ఉంటుండగా ప్రశ్నలు వేసేస్తే ఎలా? పూర్తి అవ్వాలి కదా. పాఠం అంతా పూర్తయిన తర్వాతే ఆలోచించాలి. కనుక ఎప్పుడు ఆవేశపడకండి, త్వరపడకండి. ఏమండి, మిమ్మల్ని ఎవరిని బలవంతంగా దీన్ని రుద్దే బోధ అనేది ఎప్పుడు కూడా బీఓయూఐ వాళ్ళుగా మేము చెయ్యం. మీరు చూడండి, మాతో కూడా పరిశీలించండి, ఆలోచించండి అని మిమ్మల్ని ఆలోచింపజేసేదే కానీ మిమ్మల్ని అందరినీ కూడా బలవంత పెట్టేదైతే మాత్రం ఎప్పుడు కాదు. మీరు నమ్మడం ఇష్టం లేదా? ఓకే, అది మీ ఇష్టం. తర్వాత దేవుడికి లెక్కప్ప చెప్పుకుందరు కానీ మీరైనా మేమైనా అంతేనా? ఒకళ్ళు మీదే రైట్ దేవుడు అన్నాడు అనుకోండి, మీరు చనిపోయిన తర్వాత లేదా యేసుప్రభు వచ్చిన తర్వాత ఓకే అలాగే కానివ్వండి. ఒకవేళ మాదే రైట్ అన్నాడు అనుకోండి, అప్పుడు చూసుకుందాం. కనుక ఈలోపు ఏది నిజం ఏది అబద్ధం అనే ఆలోచన చేయడం తప్పు కాదు కదా, పరిశీలన చేయడం తప్పు కాదు కదా, పరిశోధన చేయడం ఏమీ ఇబ్బంది కాదు కదా. కనుక ఆ ఇబ్బంది లేని పరిస్థితుల్లోనికే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఆ రోజు పాత నిబంధనలో కీర్తన గ్రంథములో రాయబడిన మాట, నువ్వు నా కొడుకువి, నేడు నిన్ను కన్నాను. ఏమండి, కనియున్నాను అనే మాట, నేను ఆయనకి తండ్రినై ఉంటాను, ఆయన నా కొడుకై ఉంటాడు, కుమారుడు ముద్దు పెట్టుకోండి, లేదంటే యెహోవా కోపగించుకుంటాడు. అంటే ఇక్కడ యెహోవా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఒక కొడుకుతో, అంటే మరొక దేవుడితో ఆయన అంటున్నాడు, నువ్వు నా కొడుకువి. చదవండి ఆ మాట. ఇందాక మనం చదువుకున్న మాట అండి. నీవు నా కుమారుడు. ఎన్నో వచ్చినవి? అది 7వ వచనం అండి. అదే కీర్తనలు 2:7. నీవు నా కుమారుడువు, యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నాకేలాగు సెలవిచ్చెనని ఈ పదం పట్టుకొని బాగా వినండి. ఎక్కడ మిమ్మల్ని ట్విస్ట్ చేస్తారంటే, యెహోవా నాకేలాగు సెలవిచ్చిన, ఎవరికి సెలవిస్తున్నాడు ఈ మాట? వ్రాసిన గ్రంథకర్తకు సెలవిస్తున్నాడు. మరి ఇది రైట్ లాగా అనిపిస్తుంది మనకి. అంటే మనం అపార్థం చేసుకోవడానికి భావం మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాను, ఎప్పుడు అక్షరం దగ్గర నిలబడితే మీరు పొరపడచ్చు. వెనక ఉన్న భావాలను అలాగే మిగిలిన వాటితో సరిపోల్చటం, కేవలం పాత నిబంధనలోని ఒక్క మాట దగ్గర నిలబడిపోతే ఎలా? బైబిల్ అంతా మనం కలిగి తిరగాలి, బైబిల్ అంతా దీనికి సంబంధించి ఆలోచించాలి, అందులో ఉన్న నిజాలు ఏంటో అనేది మనం ఆలోచించాలి. ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తే మనకి ఏది తెలియదు. భూమి మీద నిలబడి భూమి బలపరుపు ఉందన్నారండి. విశ్వంలోకి వెళ్ళి భూమి అంతా చూసిన తర్వాత ఎప్పుడు ఏమన్నారు? భూమి గుండ్రంగా ఉంది అన్నారు. అంటే వీళ్ళు కూడా సరి చేసుకున్నారా? సరి చేసుకున్నారు. ఇప్పుడు మనమంతా భూమి మీద ఉండి మాట్లాడకూడదు. భూమిని దాటి వెళితే భూమి బలపరుపుగా ఉందా లేదా గుండ్రంగా ఉందా అనే ఒక నిజం తెలుస్తుంది. సిద్ధాంతాలు పక్కన పెట్టేయండి, సిద్ధాంతాలు పక్కన పెట్టేయండి. కనుక ఇప్పుడు బైబిల్లో ఏదో ఒక వచనం దగ్గర నిలబడిపోయి ఒక మాటను మనం గట్టిగా పట్టుకొని ఇదే నిజం అని పట్టుకోకుండా, బైబిల్లో దీనికి సంబంధించిన సందర్భాలు ఇంకెక్కడైనా వ్రాయబడ్డాయా అని వాటిని కూడా ఆలోచించి, బాగా వినండి, వాటిని కూడా ఆలోచించి వాటిలో ఉన్న భావాలను కూడా ఆలోచిస్తేనే మనకి నిజం ప్రస్ఫుటంగా కనపడేది.